సామాజిక భద్రత కింద అర్హులైన వారందరికీ కేంద్ర ప్రభుత్వం తరపున రుణ సదుపాయం కల్పిస్తామన్నారు కేంద్ర మంత్రి దత్తాత్రేయ. ఈ నెల 26తో బీజేపీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆ రోజు నుంచి జూన్ 26 వరకు దేశవ్యాప్తంగా మోడీ పండుగ పేరుతో సంబరాలు నిర్వహిస్తామని అన్నారు. దేశంలో బీజేపీ అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని ఆరోపించారు దత్తాత్రేయ. ప్రపంచంలో తీసుకురావడానికి ఈనాడు మోడీ గారు చేస్తున్నటువంటి ప్రయత్నము ఈ 2 సంవత్సరాలు రేపు 26వ తేదీ నాడు ఆ పండుగ పెద్ద ఎత్తున జరపడానికి మేము అన్ని సన్నద్ధం అవుతున్నాం. ప్రభుత్వం తరఫున, పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున మేమంతా కూడా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రజల వద్దకు వెళ్ళి ప్రజలకు ఈ విషయాలన్నీ కూడా నేరుగా లబ్ధి పొందిన వాళ్ళతో సమావేశమైనాం. దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు వీళ్ళిద్దరూ జీర్ణించుకునే పరిస్థితులు ఉన్నారు. ఈ ఎజెండాను, అభివృద్ధి అనే ఎజెండాను వాళ్ళు పక్కన మార్చడానికి, దీన్ని అండర్మైన్ చేయడానికి అనేక విధాలైనటువంటి ఒక ఎజెండాలతో డెవలప్మెంట్ ఎజెండా పక్కదారిన పెట్టడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తున్నారు.